మాస్టర్ ఇవాళకి చాలు మాస్టర్, మిగతా ప్రాక్టీస్ రేపు చేద్దాం. టెండర్ పని మీద రాము కదా అక్కడికి వెళ్ళేది. ఇప్పుడు నేను వెళ్ళు. దేవుడా, గన్నా నువ్వే గట్టెక్కించాలి. ఏంటి బావా డల్లుగా ఉన్నావు? నన్ను చూడు, ఎంత ఉత్సాహంగా ఉన్నాను, ఎంత ఉల్లాగంగా ఉన్నాను. రే, ఆ కోచ్ చేష్టలు ఏంటి, ఆ భాష ఏంటి? ఏం ఊరెళ్ళిందా? అవును బావా, ఇంకో 2 రోజుల వరకు నా ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా పడు తెలుసా? ఏంటి బావ ఇలా కొట్టావు? నా భార్య ఊర్లో లేదన్న సంతోషం నీతో పంచుకోవాలని వస్తే నువ్వేమైలా? నాకు టెన్షన్ తో పిచ్చెక్కుతుంది. మళ్ళీ ఏమైంది బావా? అసలు ఏం జరిగిందంటే, ప్రతిసారి మిస్ అయిపోతున్న మైన్స్ టెండర్ రాము మన చేతికొచ్చేలా చేస్తే అతను చెప్పింది జరుగుతుంది అని మనం నమ్మచ్చు. మరి పెంచిద్దానరా? నీ సలహా వల్ల వచ్చిన ప్రాబ్లం కూడా నువ్వే సాల్వ్ చేయాలి. నేనెలా చేస్తానరా? ఆ టెండర్ పనికి నాలా నువ్వెళ్ళు, నేను లక్కీలే కొంటాను. అక్కడ వాళ్ళకి నేను ఎవరో తెలియదు కాబట్టి నిన్ను రామ్ అనుకుంటారు. ఆ టెండర్ పని అవుద్ది, నేను లక్కీలే కొంటాను కాబట్టి ఆ రావు గారి నుంచి తప్పించినట్టు అవుద్ది. ఒరేయ్, ఇదెక్కడ ఫిట్టింగ్ రా బాబు? నేనేదో నా పిల్ల ఊరెళ్ళింది హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటే ఈ పెయింటేంట్రా నాకు. నేను నీకోసం అడ్డని వేషాలని వెయ్యాలి, నువ్వు మాత్రం నా కోసం ఏమీ చెయ్యవు. సరే, ఆ వనమాల దగ్గర నా గురించి అబద్ధం చెప్పి అప్పు తీసుకున్నామని చెప్పేస్తాను. ఒరేయ్, ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా బ్లాక్ మెయిల్ చేయాలని నీ బుర్ర ఎంత చక్కగా పనిచేస్తుందిరా. నీ కుదండం, నీ బుర్ర కుదండం. ఏం చేయమంటావరా? ఆ రావు గారు నాకు రాహుగా తయారయ్యాడు. వాడు వేసి స్కిచ్చిది, వాడికి సరైన జలకిస్తే గాని సెట్ అవడం. ఒరేయ్, అక్కడిచ్చే జలక్ సంగతి పక్కన పెట్టరా, ముందుగా తడిసిపోతుందిరా. చూడరా, నేను ఉన్నాను కదరా చూసుకోవడానికి. ఏం చూసుకుంటావురా? ఏం చూసుకుంటావురా? తేడా వస్తారా శివన్నా? అక్కడికి వెళ్ళిన తర్వాత నా రాముని కదని తెలిస్తే నా పరిస్థితి ఏంట్రా? ఫ్రెండ్ కోసం ఆ మాత్రం రిస్క్ చేయలేవా? అసలు రిస్క్ చేయాల్సింది ఎవర్రా? ఎవరు, నువ్వా నేనా? రే, నీ కోసం వనమాల దగ్గర నేను రిస్క్ చేయలేదా? చేసావులే. ఇప్పుడు ఎవరు కదన్నాడు? అదొకటి అడ్డం పెట్టుకుని అడ్డంగా ఆడేసుకుంటున్నావు కదరా. మళ్ళీ దానికి ఫ్రెండ్షిప్ అనే పేరు ఒకటి తొక్కలేదు. నువ్వరా ఫ్రెండ్ అంటే? సరే, అక్కడ ఎవరే కలవాలి, ఏం మాట్లాడాలి? గుడ్, నీకన్నీ ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఉంటా. నువ్వు నా టచ్ లో ఉండు. ఉండకపోతే చేస్తానా? నా ఫోన్ నీ దగ్గరే ఉన్నాయి, నేను కొత్త నంబర్ నుంచి చేస్తా. ఆ రావు గాడికి ఎలా చెక్కు పెట్టాలో నేను చూసుకుంటా. ఇంకా ఫోన్ రాలేదేంటబ్బా? సార్ ఫోన్ చేస్తాడు. హలో, ఒరేయ్, అక్కడికి రామనేవాడు ఒకడు వస్తాడు. వచ్చాడా? అబ్బా, ఎన్నిసార్లు చేస్తారు సార్? వడిస్తే నేను చెప్తానుగా. సరే రా. అబ్బా, మాటి మాటికి చేస్తుంటారు ఈయన. ఇదిగో రావు, నీకింకా మూలశంక తగ్గలేదా? అట్లా తిరగకపోతే నేను చెప్పిన మందులు ఆడొచ్చు కదా. ఎవరికి మూలశంకే? ప్రతిదానికి నేనున్నా అంటూ తయారైపోతున్నావు. ఎప్పుడు చూసినా ఇలా చిరుపురులు ఆడుతుంటే తగ్గుతుంది. ఇదిగో రావు, పొద్దు పొద్దున దాని మీద ఎందుకు కేకలేస్తావు? అలా గడ్డి పెట్టండి అయ్యగారు, ఎప్పుడు చూసినా నా మీద రొసరొసలు ఆడతాడు. నువ్వు వెళ్ళి పని చూసుకో. ఇదిగో రావు, నాతో ఏదో మాట్లాడాలన్నావు. అయ్యా, రాత్రి ఒక కల వచ్చిందండి అయ్యా. అది కనుక మీకు నచ్చితే రాజమౌళి గారికి రికమెండ్ చేయించి సినిమాగా తీయిస్తారు. సినిమా కదా, చెప్పు. నువ్వు మోస్తావా? నువ్వు చెప్తావా? అయ్యా, ఒక ఊళ్ళో ఓ పెద్ద మనిషి ఉన్నాడండి అయ్యా. వాడి దగ్గర ఓ దొంగ విధవ పల్లో చేరేడండి అయ్యా. ఆ పెద్ద ఆయన దగ్గర ఎప్పటి నుంచో పనిచేస్తున్న నాలాంటి నమ్మిన బంటు ఆ దొంగ విధవ యొక్క నిజస్వరూపాన్ని బయటపెట్టి ఆ పెద్ద ఆయన్ని రక్షించాడయ్యా. వాడా పెద్ద మనిషి దగ్గర మంచివాడిగా నటిస్తూ ఆ పెద్ద ఆయన్ని మోసం చేసి ఆస్తి కాజెయ్యాలనుకున్నాడయ్యా.
ఇంత టాలెంట్ ఉందనుకోలేదు స్పూను. నువ్వు ఈ టైంలో మా అన్న ఏదో టెండర్ పని మీద వెళ్తున్నా నేను లేని లోటు శ్రీహరి గారికి ముఖ్యంగా రావు గారికి తెలియకూడదు, నా పనులన్నీ నువ్వే చూసుకోని మరీ మరీ చెప్పాడు, అందుకే వచ్చా. రామ్ ఏ గుడ్ మ్యాన్. తనకి లేకపోయినా తన పని గురించి ఆలోచించినాడంటే రియల్ ఏ గుడ్ మ్యాన్. ఏమంటావు రావు? అవునండి అయ్యా. కత్తి వండుకోమని పెట్టినావా? వెరీ గుడ్. మన రావు గారు చెప్పిన స్టోరీలో మీరు హీరోగా చెప్తే మొత్తం హిట్ అవుతుంది. నువ్వు హీరోయిన్ గా చెప్తే ఇంకా బాగుంటుంది. అయితే నాకు ఓకే. మూవీనా? అయితే ఆ సినిమాకి డాన్స్ డైరెక్టర్ ని నేనే. ఎవడు పిచ్చివాడికి పీక్ స్టేజ్ వెళ్ళిపోయింది. మిస్టర్ రావు, ఇంతకీ నడునొప్పి ఎలా ఉంది? తమరి దయ వల్ల కాస్త సెట్ అయింది. హలో, రేయ్, ఆ రాముగాడు అక్కడికి వచ్చాడా? వచ్చాడు సార్, మేనేజర్ తో మాట్లాడుతున్నాడు. వచ్చాడా? రాముగాడు అక్కడుంటే లక్కీగాళ్ళ వీడిక్కడికి ఎలా వచ్చాడు? అవును, ఎందుకు మనకి టెండర్ దక్కడం లేదు? సార్, ఆ టెండర్ సంబంధించిన కొంత ల్యాండ్ గొడవల్లో ఉంది. ఓకే, శ్రీహరి గారు ఇలాంటివి చిటికలో డీల్ చేయగలరు కదా. ఇంతకు ముందు జరిగిన గొడవల్లో ఆయన ఈ ఊర్లోకి రాకూడదని కోర్టు ఆర్డర్ ఉందండి. అలాంటప్పుడు ఆయన తరపు వాళ్ళు ఎవరైనా పంపించచ్చు కదయ్యా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారైనా? సార్, మన అపోనెంట్ వాళ్ళు టెండర్కి వచ్చిన మీలాంటి వాళ్ళని కిడ్నాప్ చేయడము, మర్డర్ చేయడము చేస్తున్నారు సార్. అందుకే ధైర్యం చేసి ఇక్కడి దాకా ఎవరు రాలేదు. ప్రాణాలకు తెగించి ఇప్పుడు మీరొచ్చారు. అప్పట్లో మా ఊళ్ళో పాపరాయుడు అని ఒక ఆయన ఉండేవాడు సార్. ఆయన తర్వాత అంతటి ధైర్యవంతుణ్ణి మిమ్మల్ని చూస్తున్నారు. ఇక్కడ బాత్రూమ్ ఎక్కడ? అదేంటి సార్, మిమ్మల్ని చూస్తే అవతలి వాళ్ళు పోసుకోవాలి గాని మీరెళ్తానంటారేంటి? ధైర్యం ఉన్నోడికి ఆకలేదా అని తర్వాత ఇది కూడా అంతే. ఏ మీ పాపారెడ్డి ఎప్పుడు దీనికి వెళ్ళలేదా? ఈ రామ్తో పెట్టుకోవద్దు. ఈ విషయం నేను వచ్చేలోపు వాళ్ళకి తెలియాలి. సార్ సార్, బాత్రూమ్ వాడు సార్. మాకు తెలుసు, నీకు తెలుసో లేదో అని టెస్ట్ చేశా. అమ్మా, హలో. ఒరే బావా. ఒరే, అంతా ఓకేనా? అక్కడ టెండర్ పరిస్థితి ఏంటి? ఒరేయ్, ఈ టెండర్ మీ బాస్ బిజినెస్ కోసం కాదురా, నా ప్రాణాల కోసం అన్నట్టుందిరా. ఏం జరిగిందిరా? ఒరేయ్, ఈ టెండర్ అయ్యేంత వరకైనా నేను బతుకుతాను లేదో తెలియడం లేదురా. దీని బదులు మా ఇంట్లో మా ఆవిడ చేత దెబ్బలు తినడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే కనీసం బతుకుతానన్న గ్యారంటీ ఉంటుందిరా. ఎలాగైనా సరే ఈ టెండర్ మనకే దక్కుతుందని బాస్ కు చెప్పండి. నా ప్రాణాలు అర్పించైనా సరే ఈ టెండర్ మనకే దక్కేలా చేస్తాను. ఓహో, అవును, అదేంటిది? బల్లేనా? అక్కడక్కడక్కడ అక్కడ రైట్ సైడ్ లో ఆఫీస్ లో బల్లులు కూడా ఉంటాయా? అది అక్కడే ఇందాక నల్ల బల్లుంది. వెళ్ళిపోయింది. ఏం చూస్తున్నావయ్యా? వెళ్ళి చూడాల్సిన చూడు, అడ్డమైనవి కాదు. వెళ్ళు. ఈ లైన్ లో ఉన్నాడో లేదు? ఒరేయ్, ఉన్నావా? ఉన్నాను, చెప్పు. ఏంట్రా చెప్పేది? టెన్షన్ తో తడిసిపోతుందిరా ఇక్కడ. సరే జాగ్రత్తగా మెయింటైన్ చేయి, 2 రోజులే కదా. ఒరేయ్, అప్పుడప్పుడు రింగిస్తూ ఉండరా. ఫోన్ ఎత్తకపోతే నేను పోయానని ఫిక్స్ అయిపో. మా ఆవిడకి కబురు పంపు, కనీసం ఆఖరు చూపనే చూసుకుంటుందిరా. అలాగేలే, చెప్తాను. సరేనా? ఓరుతున్నా నీకు ఇలా ఉందా? ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. హలో. ఒరేయ్, అక్కడికి వచ్చిన రామ్గఢ్ ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడంటే? తెల్లగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, లావుగా ఉన్నాడా, సన్నగా ఉన్నాడా? అమ్మ నా రావుగా, చెప్తా నీ పని. తెల్లగా, సన్నగా, పొడుగ్గా, ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా హీరోలా ఉన్నాయండి.
ఏ బట్టలు వేసుకున్నాడు? ఏం వేసుకుంటాడండి, అందరిలాగే ప్యాంట్ షర్ట్ వేసుకొని టకప్ చేసుకుని టై కూడా కట్టుకున్నాడండి. టై కూడా కట్టేసుకున్నాడా? మిస్టర్ రావ్, ఆ, నేనే మాట్లాడుతున్నాను. రావ్ ఎక్కడ? ఇక్కడ. మీరా వేస్తారు? వచ్చారు? ఏం లేదు, నేను అర్జెంట్ ఫోన్ మాట్లాడాలి, దానిలో బ్యాలెన్స్ లేదు. ఓసారి మీ ఫోన్ ఇస్తే మాట్లాడిస్తా. అబ్బా, నా ఫోన్ లోను బ్యాలెన్స్ లేదయ్యా, అవుట్ గోయింగ్ అవుట్. అవునా? ఏంటో సడన్ గా పొద్దు నుంచి నాది ఇన్కమింగ్ కూడా వినపట్లేదు. మీ నెంబర్ ఇచ్చా, ఓసారి ఫోన్ ఇస్తే మాట్లాడిచ్చేస్తా. ఆ ఇన్కమింగ్ కూడా కుదరదయ్యా, ఎందుకంటే నా ఫోన్ కూడా సరిగ్గా వినపట్లేదు. నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటాను. కావాలంటే చూడు, నేను మాట్లాడి వినిపిస్తాను. హలో హలో, చూసావా, అస్సలు వినపట్లేదు. చూడు, కుదరదయ్యా, కుదరదు కుదరదు. నేను వేరే ఫోన్ నుంచి చేసుకుంటాను. నేను కొట్టేసిన ఫోన్ నువ్వు అలా కొట్టేసి పోతావా? రామ్, లక్కే. కన్ఫ్యూజ్ అయ్యా. రామ్ కదా పొద్దునొచ్చేది. వాడు పని మీద ఊరెళ్ళాడు. ఓకే, ఆ లాంగ్ డ్రైవ్ ఎలా జరిగింది? ఈ విషయం నీకెలా తెలుసు? మావాడే చెప్పాడు. నేను ఊరు వెళ్తున్నాను కదా, మీకేమైనా హెల్ప్ కావాలంటే చూడమని నాకు చెప్పాడు. అవునా? ఆ లాంగ్ డ్రైవ్ బాగా జరిగినట్టుంది. మీ సంతో గురించి బాగా తెలుసుకుని ఉంటారు. లేదు, స్టార్ట్ అయిన కాసేపటికే కార్ ట్రబుల్ ఇచ్చి ఆగిపోయింది. ఒరే రామ్గా, నీ ఏడుపు మామూలుగా తగలదనమాట. ఆ తర్వాత ఆ ప్లాన్ అలా ఫెయిల్ అయింది. కారు అయిపోతే ఏం చేశాడు? నీతో కారు తోయించాడా? అలాంటి వాడిని అస్సలు పెళ్లి చేసుకోకూడదు. అదే నేనైతే మిమ్మల్ని కారులో కూర్చోబెట్టి నేను తోస్తావాడిని. లేదంటే ఆ కారు అక్కడ వదిలేసి వేరే కారు మాట్లాడి మిమ్మల్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపేవాడిని. అలా ఏం జరగలేదు. అంటే మీ మానాన్న మిమ్మల్ని వదిలేసి వచ్చేసాడనమాట. అలాంటి వాడి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాడు మీకు సెట్ కాడు. నాలాంటి కత్తి లాంటి మంచి వాడిని చూసి పెళ్లి చేసుకోండి. అయిపోయిందా? ఎదుటి వాళ్ళు చెప్పేది పూర్తిగా వినవా? సారీ, చెప్పండి. క్లైమేట్ బాగుంది కదా, రొమాంటిక్ గా అలా కార్ ని లాక్ చేసి వాక్ చేద్దామా అన్నాడు. అలా చాలా దూరం మాట్లాడుకుంటూ నడిచేశాం. ఇంటి దాకా వచ్చే వరకు తెలియలేదు అంత దూరం నడిచేసావా అని. ఇప్పుడు చెప్పు, దీన్ని బట్టి నీకేమనిపించింది? వాడి దగ్గర ఆటో కూడా డబ్బులు లేవని. కమ్ ఆన్, తను కావాలంటే ఆటో ఏంటి, ఆటో కంపెనీనే కొనేగలడు తెలుసా? జస్ట్ జోక్ చేశా. జోక్ అంటే గుర్తొచ్చింది. బోర్ కొట్టకుండా సంతోష్ చాలా జోకులు చెప్పాడు. అవునా? నవ్వారా మరి? యా, నీకు ఒక జోక్ చెప్పనా? చెప్పండి. మా ఫ్రెండ్ ఒకడు జోక్ స్పెల్లింగ్ జేఓకేఈ బదులు జీఓకేఈ అని రాశాడు. అది చూసి నేను గోక్కుంటున్నా. వాడు ఎందుకురా నువ్వు గోక్కుంటున్నావు అని అడిగాడు. నువ్వే కదరా జీఓకేఈ గోకు అని రాశావు, అందుకే అన్నా. ఇలాంటి జోక్ వింటాక నేను బతుకున్నా. చాలా బాగుంది. నవ్వలేదే? ఇంటికెళ్ళి నవ్వుకుంటా. ఇంకొకటి చెప్పు. వద్దు, నేను రోజుకి ఒక జోకే వింటాను. మరి ఏదైనా కామెడీ సినిమాకి వెళ్తే? ఓ జోక్ విని బయటకు వచ్చేస్తాను, రెండో జోక్ మళ్ళీ వెళ్తాను. ఏయ్, ఇది కూడా కామెడీగానే ఉంది. సంతకి చెప్తా. ఏంటి ఇది కూడా? సంతు సంతు సంతు. అయ్యా, చెప్పు. ఏం లేదులేండి అయ్యా. అయ్యా, ఏంటో చెప్పవయ్యా. ఏదో మాట వరుస కనేసానండి అయ్యా. ఏమీ లేకపోతే ఊరికి ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? చెప్పి చావు. అయ్యా, మన రాము ఆ టెండర్ పని మీద వెళ్ళాడు కదా, అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో మనం తెలుసుకోవాలి కదా. ఆ విషయం రాము చూసుకుంటారు కదయ్యా. ఆయనకంతా కొత్త కదయ్యా, అందువల్ల ఫోన్ చేసి కనుక్కుంటే మంచిదనిపిస్తోంది. ఇదిగో ఏమయ్యా లక్కే, సార్. ఎట్రా? ఏం సార్? ఇదిగో మీ అన్నయ్యకి ఒకసారి ఫోన్ చేయి. ఆ టెండర్ పని మీద పోయినాడు కదా. ఫోన్ చెయ్యి. ఎంగే వస్తుందండి. మళ్ళీ ట్రై చెయ్యి. మళ్ళీ ఎంగే వస్తుంది సార్. పొద్దున్న నీ ఫోన్ లో బ్యాలెన్స్ లేదన్నావు కదా, ఇప్పుడు ఎలా చేస్తున్నావు? ఇందాక ఫ్రెండ్ ఫోన్ చేస్తే బ్యాలెన్స్ వేయించమన్నా. అయ్యా,
మీ ఫోన్ నుంచి ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేయండి. నాకు కూడా ఎంగేజ్ వస్తుందయ్యా. చెప్పాను కదా సార్ ఎంగే వస్తుందని. ఆ, సర్లే మన మిస్టర్ కాల్ చూస్తాడు కదా, చూసినప్పుడు చేస్తాడు కదా. సరే సార్, ఒకవేళ నాకు చేస్తే మీకు చేయమని చెప్తానులే. ఆ, అయ్యా పోనీ మన ల్యాండ్ ఫోన్ నుంచి ట్రై చేయమంటారా? ఎందుకయ్యా అంత కంగారు? అయ్యా అది అసలే మామూలు పని కాదు, టెండర్ పని. తప్పు వస్తే ఎవడో ఒకడు ఎగరేసుకుపోతాడు. హలో హలో రావు గారు, నేను రాముని. ఆ? వీడు నిజంగా వీడేనా? హలో రావు గారు, మిమ్మల్నేనండి. మాట్లాడరేంటి? ఏంది ఎత్తి మాట్లాడమైంది? ఎవరు లైన్ లో? ఆ రామంటయ్యా. రామంట ఏంది? మాట్లాడు. చెప్పు రామ్, ఏంటి అక్కడ పరిస్థితి? లౌడ్ స్పీకర్ లో పెట్టు. అలాగేనండి అయ్యా. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. మీరేం టెన్షన్ పడకండి. మన శ్రీహరి గారిని అడిగినట్టు చెప్పండి. అక్కడ ఏమైనా పనులుంటే మా లక్కీకి చెప్పండి. అన్నట్టు మా వాడు వచ్చాడా? వచ్చాడు. ఇంకో ముఖ్య విషయం, నేను కొంచెం బిజీగా ఉన్నాను. కుదిరినప్పుడు నేనే ఫోన్ చేస్తాను. మీరు ఫోన్ చేయకండి, ఓకేనా? ఉంటాను. అయ్యా అక్కడ రామ్ ఒక్కడే కష్టపడుతున్నాడు కదా, పోనీ నన్ను వెళ్ళి సాయం చేయమంటారా? ఎందుకయ్యా దండగా? చెప్పాడు కదా అంత సవ్యంగా ఉండదని. నువ్వు అక్కడికి వెళ్ళి ఏం పీకుతావు? మూసుకొని ఇక్కడే ఉండు. సార్, నాతో ఏమైనా పనుందా? లేకపోతే సునీల్ డాన్స్ నేర్పిస్తాను. అయ్యో, ముందు నువ్వు ఆ పని చూడు. హలో బావా, ఆ రావు గారికి ఎలా ఇచ్చాను? సరిగ్గా పడింది కదా. ఓకే, నువ్వు ఫోన్ చేసి నేనే రామన్నప్పుడు ఆడు మొహం చూడాలి. బావా, నువ్వు మెసేజ్ చేసి నీలో మాట్లాడమని చెప్పకపోతే ఇద్దరం అడ్డంగా బుక్ అయిపోయే వాళ్ళం. అవునవును. అవును బావా, ఇక్కడ నేను ఇంకెవరెవరిని కలవాలి? ఏం చేయాలి? రే, అన్ని చెప్తాను చూడు. హలో సార్, చెప్పండి. ఆ రామ్ గారి ఫోటోలు వెంటనే పంపించు. రామా? ఏంటి రావు గారు రామ్ అంటున్నారు? ఏం లేదయ్యా, హీరో రామ్ గురించి. మరి ఫోటోలు అవి ఇవి ఏవో అంటున్నారు. మా వాడు హీరో రాముతో ఫోటోలు తీయించుకున్నాడు. ఆ ఫోటోలు నేను కూడా చూడాలనుకుంటున్నాను. అందుకే ఫోటోలు పంపించమని వాడికి ఫోన్ లో చెప్తున్నాను. హీరో రామ్ గురించా? హీరో రాము గురించే. ఫోన్ మాట అయిపోయిందా? అయిపోయింది. రండి, మీతో కొంచెం మాట్లాడాలి. నాతో చాలా డేంజర్. వీళ్ళని వదిలేస్తే చాలా. రండి రావు గారు, రండి. నాతో పనుందన్నావు ఏంటి మాస్టర్? వీడియో తీయాలి. ఏంటి ఈ నటరాజన? కాదు, ఆ నటరాజునే. వీణ్ణి మామూలుగానే చూడడం, వీణ్ణి వీడియో తీసి మళ్ళీ మళ్ళీ చూసుకోవడమా? మన సునీల్ టాలెంట్ ని జనాలకి తెలియడానికి ఓ చిన్న ప్రయత్నం చేస్తున్నా. నేను చేసే డాన్స్ ని నువ్వు వీడియో తీస్తే మాస్టర్ గారు దాన్ని నెట్ లో పెట్టి నన్ను ఈ ప్రపంచానికి చాలా కొత్తగా పరిచయం చేస్తారన్నమాట. నన్ను ఎందుకు వాడుకోవాలనుకుంటున్నారు? ఎందుకంటే నువ్వు నాకు బాగా నచ్చావు. తీయాలి. ఇదిగో తీసుకో. ఇటు అట్ట నేను వచ్చేందుకు తీస్తూ ఉండు, వస్తా. పాపారాయిల్లా ధైర్యం ఉన్న మీతో ఒక సెల్ఫీ దిగుతాం సార్. మాకు భయం వేసినప్పుడల్లా దిండి కింద మీ ఫోటో పెట్టుకొని హాయిగా నిద్రపోతాం సార్. ఇలా రా, come on. 1 second. ఓకే సార్, ఓకే. హలో, రే, ఆ రావు గాడు అక్కడికి వచ్చింది రాము కాదు అని ప్రూవ్ చేయడానికి తెగ ట్రై చేస్తున్నాడు. నువ్వు ఎవరితోనూ ఫోటోలు సెల్ఫీలు తెక్కో. ఓకే బావా. రే, ఒక్క ఫోటో దిగేవని తెలిసినా నువ్వే రాము అని ఇక్కడ ఒక్క ఫోటో వచ్చినా నా చేతిలో చస్తావు. నా దగ్గర ఉన్న ఫోన్లో ఫోటోస్ బాగా వస్తాయి. ఏవి మీరు తీసిన ఫోటోలు చూపించండి. ఇదిగో సార్.
అదేంటి సార్ అలా డిలీట్ చేస్తున్నారు? బాగానే వచ్చాయిగా. అబ్బబ్బబ్బ. అంటే టెండర్ గెలిచాక ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుందామని. అలాగా. ఒరే రవి, నువ్వు కూడా ఫోటోలు తీసేయి. గరం గరం సిలక నన్ను కలికినావు కనుక నీ అవాజానే దెబ్బైపోయే పోతే మోగిందే పరంపురం కిలక ఏం పెట్టినావే మెలిక ఇక నీ గుండెల్లో ప్రేమ కంటే ఢంగమంటాదే సలగా వస్తాలే నిన్నే ఎత్తుకొస్తా ఎవరు వస్తాడో చూస్తా లేకిస్తే జరగ తీస్తా ఎడా పెడా వాయిస్తా తడక చూపిస్తా నన్న పేటి పేటి మాటల్లో పొద్దు మోగిస్తా. మిస్టర్ లక్కీ, ఆ, నాకు చిన్న హెల్ప్ కావాలి. ఏంటది? షాపింగ్ కి ఆ, వెళ్ళాలి. నేను కొంచెం బిజీ. షాపింగ్ కి రమ్మని నిన్నేం అడగలేదు. అంటే షాపింగ్కి వెళ్దామంటేను. నేను సంతుతో వెళ్ళాలి. ఈ కార్డ్ లో ఉన్న అడ్రస్ కి రమ్మన్నాడు. ఈ అడ్రస్ కి నీకు షార్ట్ కట్ తెలుసేమోనని. హలో, వస్తున్నాను. సరే సరే, ఓకే, బాయ్. సారీ అండి, ఫ్యాన్ గాలికి విజిటింగ్ కార్డ్ ఎగిరిపోయింది. నా వల్ల పాపం మీరు షాపింగ్కి వెళ్ళడం కుదరట్లేదు. ఏమనుకోద్దే. పర్వాలేదు, ఎందుకైనా మంచిదని ఆ విజిటింగ్ కార్డ్ ని ఫోటో తీసి పెట్టాను. ఇప్పుడు పని చేయని బ్రెయిన్ ఇప్పుడెలా పనిచేసిందో. అందుకే మీరు నాకు నచ్చుతారు, షార్ప్ లేడీ. ఇదిగోండి. ఈ అడ్రస్ ఈ అడ్రస్ చెప్పడం కన్నా డైరెక్ట్ గా చూపిస్తే ఈజీగా ఉంటుంది. ఎలాగూ ఇయర్ లో నాకు పని ఉంది. సో మీకేం అభ్యంతరం లేకపోతే నేను కూడా మీతో. సరే, తీసుకోండి, పదండి. మేడం, 1 నిమిషం. పరంపురం కిలక ఏం పెట్టినావే మెలిక ఇక నీ గుండెల్లో ప్రేమ కంటే ఢంగమంటాదే. మేడం, నాకు వీడితో టార్చర్ అంటగట్టి నువ్వు అమ్మాయి గారితో ఎంజాయ్ చేస్తున్నావా? నేను టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా. దొరికేవురా రామ్గా. లక్కీగా నువ్వాడే డ్రామాకి తెర నేను వేస్తా. ఏంటే నువ్వు తనేదో హెల్ప్ చేస్తా అంటున్నాడుగా. నువ్వు బయటికి రావడమే కదే మనకు కావాల్సింది.